అసలు పరిచయం అవసరం లేని పేరు తెలంగాణ ఉద్యమకారుడు, స్టూడెంట్ లీడర్, మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. మీకు ఇంత అవగాహన లేకుండా మీరు ఎమ్మెల్యే అయ్యారా అన్న? ఇవాళ అధికారం కోల్పోనికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అహంకారమైన కారణం అంటే కేటీఆర్ మీద పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో అది లొటపీస్ కేసు, పెట్టినోడు కూడా లొటపీస్ గాడు, రైట్? అంత క్లియర్గా ఉన్నటువంటి గాదర్ కిషోర్ 2023 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అధికారంలో ఉన్నప్పుడు గాదర్ కిషోర్ ఎంత చెప్తే అంత సూర్యాపేట జిల్లాల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కోపం వస్తుందా? కోపం వస్తుంది. ఎందుకు రాదు? కోపం రాకుండా మనిషి అవుతాడు వాడు. నేనేమో సన్యాసిని కాదు కదా, కోపం రాకుండా ఉంటాను. కోపం వస్తుంది. ఏం చేస్తారు? కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఏం చేస్తారు? అంతేనా? అవతలలో మీరు చూపించే ప్రయత్నం చేయరా? అధికారంలో ఉన్నప్పుడు గాదర్ కిషోర్ అన్నానికి బదులుగా ఇసుక బుక్కిండా? 100% వాస్తవం. కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డిని తిడుతుంది ఎవరు అని అంటే గాదర్ కిషోర్ మాత్రం. 100% కదా. లంగపని అంటే ఏంటిదన్నా? ఇక ఇప్పుడు నా నోటితో చెప్పించడానికి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అనుకో, రేవంత్ చేసింది అనుకో, ఏదైనా అనుకో. గాదర్ కిషోర్ గారి నోట్లకి నిజాలే వస్తాయి. ఇక నువ్వు మర్చిపోయి, ఓన్లీ నిజాలు మాత్రమే వస్తాయి. అబద్ధాలు మాట్లాడు అస్సలు. సత్యహరిచంద్రుడా గాదర్ కిషోర్? సత్యహరిచంద్రుడు ముచ్చట నాకు సంబంధం లేదు. గాదర్ కిషోర్ వెంబడి రౌడీలు, గూండాలు ఉంటారా ఉండరా? నేను నిజంగా కొట్లాడ పెట్టుకోవాల్సుకుంటే నాకంటే పెద్ద కొట్లాడుతూ ఎవరు లేడు. రైట్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు దాడులు చేపించారు గతంలో ఫ్యాక్షన్ కొట్లాడుతున్నాయి అనేటువంటి మాట ఉన్నా. యుగేందర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్ లోకల్లో ఉండేటటువంటి వ్యక్తి, తన మీద మీరు కక్ష సాధింపుతోటి వ్యవహారం చేసిరా లేదా? ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే కూడా నాకే చిన్నగా అనిపిస్తుంది, చిల్లరగా అనిపిస్తుంది. సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసలు దాగి పండుకున్నాడు అని చెప్పేసి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. ఎవరైనా సరే వారు వ్యక్తిగతంగా పరిధి దాటి మాట్లాడితేనే నేను కూడా మాట్లాడతాను. రేవంత్ రెడ్డికి ఈ సంవత్సరం బావు పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 100కి. అసలు పేపర్ ఖాళీగా ఇచ్చింది కదా, మార్కులు ఎట్లా వేయాలి? అంటే తుంగతుర్తి శాసనసభ్యులుగా మందుల సామెల్ సక్సెస్ అయ్యిందా, ఫెయిల్ అవుతుందా? ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అర్థమైంది తప్ప ఇప్పుడు మనం మాట్లాడటానికి లేదు. మరి 16 తారీఖు నాడన్నా ఈడీ విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయా లేవా? 100% బాధ అనిపిస్తుంది. నిజంగా తాగడా అన్న కేసీఆర్? తాగడా? 100% తాగుతారు. ఏం తాగరండి? కేసీఆర్ గారు తాగుతారు. కానీ భవిష్యత్తులో కేసీఆర్ ఏమైనా జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి? కేసీఆర్ సిల్లీ ప్రశ్న అదే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జాతిపిత కేటీఆర్, ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ రేవంత్ రెడ్డి, పొలిటికల్ యాక్సిడెంట్లో ముఖ్యమంత్రి హరీష్ రావు, డైనమిక్ లీడర్ బండి సంజయ్, కాంట్రవర్సీ లీడర్ ధర్మపురి అరవింద్, ఒక దిక్కు అరగుండు, ఒక దిక్కు గుండు. ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి? నేను గాదర్ కిషోర్, కేసీఆర్ గారి శిష్యుడు, క్రాంతి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక జర్నలిస్ట్.